హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. వినాయక చవితి వస్తుంది కదండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు తయారు చేసుకుందాం. అది ఎలాగో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బియ్యం పిండి తీసుకున్నాను. ఈ బియ్యం పిండిని మనం ఒక ప్లేట్లో వేసుకుందాము. ఏ గిన్నెతో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే గిన్నెతోటి వాటర్ కూడా తీసుకోవాలి ఈక్వల్గా. ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం టేస్ట్ కోసం మనం ఒక స్పూను షుగర్ వేసుకుందాము. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము. ఒక స్పూను నెయ్యి కూడా వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. చూడండి, వాటర్ మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం పిండి వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనము మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం మరొక ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము. పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాము. ఒక కొబ్బరికాయలో హాఫ్ వేసుకున్నాను. క్వాంటిటీ చెప్తున్నాను. ఇది మంచిగా ఈ నెయ్యిలో కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. ఏ బౌల్తో అయితే మనం కొబ్బరి తురుము తీసుకున్నామో ఇదే బౌల్ తోటి మనం బెల్లం కూడా తీసుకోవాలి. తీసుకున్నాను నేను ఇదే బౌల్ కొలత. ఈ బెల్లం తురుము కూడా ఇందులో వేసుకుందాము. ఇది మనము బెల్లం అంతా కరిగే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, బెల్లం కరగడం స్టార్ట్ అయింది. ఇలా కరిగినాక మంచిగా దగ్గరకు అవ్వాలి. చూడండి, లూజ్ అయింది. ఇప్పుడు ఇలా లూజ్గా ఉంది కదా. ఇలా లూజ్గా లేకుండా మరి కొంచెం థిక్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం మనం ఎలాచీ పౌడర్ వేసుకుందాము. మిక్స్ చేసుకుందాము. వినాయకుడికి ఎంతో ఇష్టం అండి ఈ ఉండ్రాళ్ళు. చూడండి, మన స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇలా థిక్గా ఉండాలి. ఓకే, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనం ఈ పిండిని చల్లారక ముందే మనము చపాతీ పిండిలాగా పిసికేసుకోవాలి. ముద్దలా చేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి ఆరిపోయి పొడిగా ఉందనుకో చేతికి తడి చేసుకొని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మన చేతికి ఇలా అంటుకుంటుంది కదా. ఇలా అంటుకోకుండా ఉండాలంటే మనం చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని చపాతీ పిండిలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఓకే అండి, చూడండి ఇలా సాఫ్ట్గా మనం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇది. ఇప్పుడు మనం చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం నిమ్మకాయ సైజ్ ఎంత
బాల్స్ లాగా చేసుకుందాము. ఓకే అండి, నేను ముందుగా ఉండలు తయారు చేసుకున్నాను. ముందుగా మనం నెయ్యి రాసుకుందాం చేతికి. పూర్ణం తయారు చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని ముందుగా మనం రౌండ్గా చేసుకోవాలి. అయితే చేతికి కొంచెం పొడిపిండి అద్దుకోవాలి. గిన్నె షేపులో మనము రౌండ్గా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టఫింగ్ తీసుకుందాము. ఇందులో వేసుకొని స్లోగా మనము పూర్ణంలాగా చేసుకోవాలి. క్రాక్స్ అనిపిస్తే కొంచెం వాటర్ మనం దీని మీద ఇలా రబ్ చేసుకుంటే కవర్ అయిపోతుంది. ఇలాగే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఒక కవర్ తీసుకుందాము. దీనికి కొంచెం మనము ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. ఇలా పూరి పిండిలాగా ఇలా ఒత్తుకోవాలి, రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ వేసుకుందాము. ఈ సెంటర్లో పెట్టేసుకొని ఇలా మనం క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. చూడండి, కుడుము షేప్లో వచ్చింది కదా. ఇప్పుడు మనం అరచేతి వేలు ఇలా ప్రెస్ చేసుకుంటే ఫింగర్స్ పడి కుడుము షేప్ వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి మనం మోదకాలు తయారు చేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులో స్టఫింగ్ పెట్టుకుందాము. మెల్లగా ఇలా ఒత్తుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. ఓకే అండి, మనం మోదకం రెడీ చేసుకున్నాం కదా. డిజైన్ కోసం దీంతో మనం ఇలా ఒత్తుకుందాము. నెక్స్ట్ మనం జిల్లేడు కాయ చేసుకుందాము. ముందుగా కొంచెము నెయ్యి రాసుకుందాము. ఇలా ఒత్తుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో స్టఫింగ్ వేసుకుందాము. ఇది ఇలా పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైతే ఉన్నాయో అది మనం కట్ చేసుకోవాలి. ఇలాగే అన్నిటినీ రెడీ చేసుకుందాము. పూర్ణం బూరెలు, జిల్లేడు కాయలు, మోదకాలు, ఉండ్రాళ్ళు అన్నీ మనం ప్రసాదం తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. ఈ ఇడ్లీ పాత్రకి మనం ఆయిల్ అప్లై చేసుకుందాము. ఈ రౌండ్లోనే కాకుండా ఈ సైడ్లలో కూడా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై ఎందుకు చేసుకుంటున్నానంటే మనం ప్రిపేర్ చేసుకున్న ప్రసాదము అంటుకోకుండా
జిల్లేడుకాయలు పెట్టుకుందాము. నేను చూపిస్తున్న డైరెక్షన్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవాలి. జిల్లేడుకాయలు ఇవి పైకి వచ్చేలాగా. చూడండి, నేను చూపించిన డైరెక్షన్లో పెట్టుకోవాలి. ఈ ప్లేట్కి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న డైరెక్షన్లో పెట్టండి. ఈ మూత మనము ఇలా పెట్టుకునేటప్పుడు ఇది అనేది ఈ జిల్లేడుకాయలకి అతుక్కోకుండా ఇది ఇటు సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా నేను ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను. ఇందులో 2 గ్లాసెస్ అంతా వాటర్ వేసుకొని మరిగించుకున్నాను ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు ఇవి మనము ఈ మూతని ఇలా పెట్టేద్దాము. మనం ఎమ్మటే మూత తీయకుండా ఒక 10 మినిట్స్ తర్వాత తీసుకోవాలి. ఓకే అండి, రెడీ అయినాయి. ఓకే అండి, చూసేశారు కదా, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం నైవేద్యం రెడీ అయ్యింది. ఓకే అండి, చూసేశారు కదా, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.